మెడిటేషన్, ధ్యానం ఈ పదం వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఏంటి? ఇలా ప్రశాంతంగా ఒక దగ్గర కళ్ళు మూసుకొని కూర్చొని చేసేదే ధ్యానం అనే అపోహ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ సంధ్య. ఇవాళ ఈ ధ్యానం అనేది ఎంత ముఖ్యమో దాన్ని మనం మన రోజువారీ జీవితంలో ఎలా సమయాన్ని కేటాయించుకొని చేయాలో అనేది తెలుసుకోబోతూ ఉన్నాం. మన అందరికీ ఎంతో బిజీగా ఉంటుంది మన లైఫ్ స్టైల్ ఈ మధ్య కాలంలో. అంత బిజీ లైఫ్ స్టైల్‌లో ఒకే దగ్గర అంతసేపు కూర్చోవటం కష్టం అని అనుకునే వారి కోసం సులువైన ధ్యానం అనేది ఈ వీడియోలో తెలుపబోతూ ఉన్నాను. మనం చేసే ఏ పని అయినా సరే క్లీనింగ్, డస్టింగ్, వాషింగ్ ఏ పని చేస్తూ ఉన్నా కూడా మనం ఆ పనిని ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా, సంతోషంగా మన శ్వాస పైన ధ్యాస ఉంచుతూ కాన్షియస్‌నెస్‌తో చేతనంగా చేస్తే అది కూడా ఒక రకంగా ధ్యానమే అన్నమాట. సో, మీరు మీ రోజువారీ జీవితంలో ఇలా గార్డెనింగ్ చేస్తూ ఉన్నా, చెట్లకు నీరు పోస్తూ ఉన్నా, చెట్లని చూసుకుంటూ ఉన్నా కూడా మన శ్వాస పైన ధ్యాసని ఉంచుతూ ప్రతి పనిని చేసుకుంటూ పోవటం ఒక రకమైన ధ్యానమే. ఎవరికైతే అలా ఒకే దగ్గర కూర్చొని ధ్యానం చేయటం కష్టంగా అనిపిస్తూ ఉందో వారు ఈ పద్ధతిని ఫాలో అవ్వటం చాలా మంచిది. మీరు ఆఖరికి ఇలా నడుస్తూ ఉన్నప్పుడు కూడా మీ శరీరంలో కలిగే స్పందనలు ఎలా ఉన్నాయి అనేది గమనిస్తూ నడచటం కూడా ఒక రకమైన ధ్యానమే అన్నమాట. సెపరేట్‌గా మీరు ఒక చోట కూర్చొని చేసే ధ్యానం ఎంతో మంచిదే అయినా అది ఎవరైతే చేయలేరో వారి కొరకు ఈ వీడియో అన్నమాట. మీకు ఎప్పుడైనా యాంగ్జైటీగా అనిపించినా, ఓవర్ థింకింగ్ అనేది మీరు చేస్తూ ఉన్నా, స్ట్రెస్‌గా ఫీల్ అయినా కూడా అప్పుడు కనీసం 10 నిమిషాలు ఒక చోట కూర్చొని ధ్యానం చేయటం మంచిది. అది వీలు కాని వారు అలా స్ట్రెస్‌గా అనిపించినప్పుడు మీ శ్వాస పైన మీ ధ్యాసని ఉంచటానికి ప్రయత్నిస్తూ ఉండండి. అలా ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అంటే ప్రతి నిమిషం మీ శ్వాస పైన ధ్యాసను పెడుతూ ఉంటే అదే ధ్యానం మీకు సంతోషాన్ని కూడా